అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రూట్స్ అనేది కరెక్ట్ చాయిస్ కాదా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ని ఫుల్ఫిల్ చేయటంలో అంటే సో ఫ్రూట్స్ నుంచి ఓన్లీ వైటమిన్స్ మినరల్స్ మాత్రమే వస్తాయా అంటే సో దాంతో పాటుగా ఫ్రక్టోజ్ కూడా ఎక్కువ అమౌంట్లో వస్తుంది. సో ఇది ఫ్యాటీ లివర్ రావడానికంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావడానికి కూడా కారణం అని చెప్పచ్చు. సో ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఉంటుందో సో బాడీలో ఈ ఫ్రక్టోజ్ని డైరెక్ట్గా బాడీ డైజెస్ట్ చేసుకోవడంలో కానీ లేదంటే దాన్ని యాక్సెస్ చేయడంలో కానీ అవకాశం ఉండదు. సో ఆ ఫ్రక్టోజ్ అంతా కూడా వెళ్ళి ఫ్యాటీ లివర్ మీద డిపాజిట్ అవుతుంది. సో దాని వలన వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ దట్ టు మనకు కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కవర్ అవ్వడానికి ఓన్లీ ఒక ఫ్రూట్స్ తింటే సరిపోతుందా అంటే సరిపోదు. సో రకరకాల ఫ్రూట్స్ అనేవి తినాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ని పొందగలుగుతాం. బట్ ఇప్పుడున్నటువంటి కాలంలో సో ఫ్రూట్స్ అనేవి ఫ్రెష్గా మనకు దొరుకుతున్నాయా అంటే లేదు. సో అది అక్కడ లైక్ మనకు చేరడానికి సో ఫ్రూట్స్ని కట్ చేసిన టైం నుంచి మన దగ్గరికి రావడానికి ఖచ్చితంగా ఒక 10-15 రోజులు అనేది టైం తీసుకుంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో దాంట్లో ఉండేటటువంటి వాల్యూస్ అన్నీ పోతాయి. సో ఆ విధంగా మనం తీసుకునేటటువంటి ఫ్రూట్స్ నుంచి ఎటువంటి వైటమిన్స్ మినరల్స్ మన బాడీ నీడ్స్ కంప్లీట్ చేసేంత రేంజ్లో అయితే దొరకవు. థ్యాంక్ యూ.